రాష్ట్రంలో అకాల వర్షంతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని చించోలి, కిస్టాపూర్ గ్రామాల్లో వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటలను పరిశీలించిన పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలతో బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని పోచారం కోరారు. శివార్లో ఉన్నాను ఇప్పుడు నేను పొలంలో. నిన్న సాయంత్రం వడగల వానబడి మొత్తం 1500 నుంచి 2000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది ఇక్కడ. నాకు రాత్రి వీళ్ళు వడగల వానబడ్డ తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు వచ్చాను, ఇక్కడ ఫీల్డ్కి వచ్చాను. సో మీ వాళ్ళని పంపించి సర్వే చేయించండి. బాగా నష్టం జరిగింది. ఒక ఇత్తు కూడా మిగులుతుంది. మొత్తం రాళ్ళన్నీ కంప్లీట్గా పొలం అన్ని రాలేని రాత్రి మొత్తం ఒక ఇత్తు కూడా మిగలలే. ఒక 1500 నుంచి 2000 ఎకరాల పైన ఉంటుంది. ఒక రిపోర్ట్ చెప్పించుకొని కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. అకాల వర్షం కామారెడ్డి జిల్లాలో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత అర్ధరాత్రి అదేవిధంగా సాయంత్రం కురిసినట్టు వర్షంతో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గంలో వరి నాట్లు వేశారు. అంటే దాదాపుగా ఇంకా 4-5 రోజులైతే వరి నాట్లను కోసే పరిస్థితి ఉంది. కానీ వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని దాదాపుగా 2000 నుంచి 2500 ఎకరాల వరకు నష్టం జరిగినట్టుగా అధికారులు ఈపాటికే ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పంట నష్ట తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. 2-3 రోజులైతే వరి కోత దశకు వచ్చింది. ఇప్పుడు వరి ఏదైతే వంగడాలు ఉంటాయో పూర్తి స్థాయిలో వంగడానికి సిద్ధమైన నేపథ్యంలో దాంతో రాళ్ల వర్షం కురవడంతో చేతికి వచ్చిన పంట నేలపాలైందని చెప్పవచ్చు. ఈపాటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదు. కనీసం రైతుల పైన అదేవిధంగా 2 రోజుల నుంచి తుఫాన్ హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యంలో కనీస జాగ్రత్తలు కూడా పాటించాలని ఈ ప్రభుత్వం నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. పైగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్లు, ఫీల్డ్ ఆఫీసర్స్ గత ప్రభుత్వంలో ఉన్న ఫీల్డ్ ఆఫీస్ వ్యవస్థ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయడం జరిగింది. రైతులు ఏ పంటలు వేశారనే నివేదిక ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం లేదు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్ రైతు వేదికలో గత ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. రైతు దగ్గర ఏ పంటలు వేశారనే విషయం పక్కా సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంట నష్టపరిహారం పైన అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కిస్టాపూర్, చించోలి గ్రామంలో ఇది బాన్స్వాడ నియోజక పరిధిలోకి వస్తుంది. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈపాటికే కిస్టాపూర్, చించోలి గ్రామంలో పర్యవేక్షణ చేయడం జరిగింది. పంటలను పరిశీలించడం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట నష్టపరిహారం చెల్లించాలి. దాదాపుగా 2000 నుంచి 2500 వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేయిందని అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ఎవరు ఐదర్యపడద్దు. దాదాపుగా పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతులను ఆదుకోవాలని పోచారం డిమాండ్ చేయడం జరిగింది. పంట నష్ట తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నష్టపరిహారం సకాలంలో చెల్లిస్తే బాగుంటుందనే డిమాండ్ కూడా రైతుల నుంచి వస్తుంది. శోభన్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. సో మీ వాళ్ళని పంపించి సర్వే చేయించండి. బాగా నష్టం జరిగింది. ఒక ఇత్తు కూడా మిగులుతుంది. మొత్తం రాళ్ళన్నీ కంప్లీట్గా పొలం అన్ని రాలేని రాత్రి మొత్తం ఒక ఇత్తు కూడా మిగలలే. ఒక 1500 నుంచి 2000 ఎకరాల పైన ఉంటుంది. ఒక రిపోర్ట్ చెప్పించుకొని ఈసారి కిష్టపూర్ అన్న